సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ లాస్ట్ సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అతన్ని వదిలించుకునేందుకు సన్ రైజర్స్ యాజమాన్యం అయితే సిద్ధమైంది. ఈ క్రమంలోనే అతను ట్రేడ్ అవుతున్నాడనే వార్తలు అయితే వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది, చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు కొన్ని టీమ్స్కి అయితే వికెట్ కీపర్ల అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కేకేఆర్, అదేవిధంగా రాజస్థాన్. వేలంలోకి ఇషాన్ కిషన్ వచ్చినట్లయితే కేకేఆర్తో పాటు రాజస్థాన్ జట్లు గట్టిగా పోటీ పడతాయని అంచనాలుండగా ఇప్పుడు మరొక టీం కూడా పోటీలోకి వచ్చింది. ఆ టీం ఏదో కాదు, ముంబై ఇండియన్స్. సో ఇషాన్ కిషన్ ఒక స్టార్ అయ్యాడంటే అది ముంబై ఇండియన్సే ప్రధాన కారణం. ఆ టీం ద్వారానే అతను ఒక వెలుగు వెలిగాడు. అయితే లాస్ట్ సీజన్లో అతను సన్ రైజర్స్లోకి రాగా భారీ ధరకు న్యాయం చేయలేకపోయాడనే ఉద్దేశంతో సన్ రైజర్స్ వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ను ట్రేడ్ ద్వారా తీసుకునేందుకు ముంబై జట్టు సన్ రైజర్స్తో ట్రేడ్ డీల్ డిస్కషన్ చేసినట్టు బిగ్ అప్డేట్ అయితే వస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ ముంబై జట్టుకు ర్యాన్ రికల్టన్ వికెట్ కీపర్గా వ్యవహరించినప్పటికీ అతని వల్ల ఫారిన్ ప్లేయర్ల కోట అనేది ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఒక దేశీయ వికెట్ కీపర్ కోసం అయితే ముంబై జట్టు తీసుకునే ఆలోచనలోనే ఇషాన్ కిషన్ను మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేందుకైతే ప్రయత్నాలు ప్రారంభించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.